యా, అబ్రాడ్కి వచ్చేవాళ్ళు ఒకటి క్లారిటీ, ఒక మైండ్లో క్లారిటీ పెట్టుకొని రావాలి. ఏంటంటే అది మనం ఏది సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉన్నాము అనేది ముందుగా డిసైడ్ చేసుకొని రావాలి. ఎందుకంటే ఎట్లా సిచ్యువేషన్ ఉంటుందంటే ఇక్కడ ఆస్ట్రేలియాలో మీకు మనీ సంపాదించుకునే వే చాలా కనిపిస్తుంది. అరే ఇటు వెళ్తే మనీ, అటు వెళ్తే మనీ అని. కానీ అట్ ద సేమ్ టైం మీకు స్టడీ, అసైన్మెంట్స్, ఒక పక్క అసైన్మెంట్స్ గుర్తుకొస్తాయి, అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి, ఇంకోటి స్లీప్. సో ఇందులో మనము అఫ్కోర్స్ స్టడీని కాంప్రమైజ్ చేయలేము, ఎందుకంటే మనం వచ్చిన స్టడీస్ కోసమే కాబట్టి, మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవడానికి కాబట్టి మీరు మాస్టర్స్కి చాలా టైం ఇవ్వాలి. తర్వాత మనీ, అట్ ద ఎండ్ స్టడీతో పాటు మనీ కూడా కావాలి కాబట్టి మనం మనీ కూడా టైం ఇవ్వాలి. ఇంకా లాస్ట్లో మిగిలింది ఏంటి, స్లీప్. స్లీప్ మ్యాక్సిమం వన్స్ మనకి డేస్ వెళ్ళే కొద్దీ మ్యాక్సిమం 3 hours 4 hours స్లీప్ దొరికిద్ది. మిగతా అవర్స్ మనం అసైన్మెంట్స్ వాటికి రాసుకోవడానికి సరిపోతుంది. సో ఏది సాక్రిఫైస్ చేసుకుంటున్నారు అనేది ముందుగా క్లారిటీ పెట్టుకొని వచ్చేయండి.